హైదరాబాద్లో సెకండ్ డే మేము వచ్చేసరికి అంతే చార్మినార్ నుంచి మీరు లాస్ట్ పార్ట్లో చూసుంటారు. చార్మినార్ నుంచి మేము ఇక్కడికైతే వచ్చేసాము. తెలంగాణ సెక్రటేరియట్ మీరు చూస్తున్నది ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ నుంచి ఇప్పుడు అక్కడే ఉన్నాం అనమాట. సన్సెట్ అవ్వబోతుంది. ఏరియా అయితే చాలా బాగుంది. ఇది తెలంగాణ పోలీసుల సంస్మరణ స్తూపం అనమాట. ఇది చూసుకున్నాము. దాని తర్వాత ఇది కూడా కనిపిస్తుంది కదా, ఇదే బిర్లా టెంపుల్. బిర్లా టెంపుల్ పక్క నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. తెలంగాణ సెక్రటేరియట్ ఇది చాలా త్వరగా కట్టారు, చాలా అద్భుతంగా కూడా ఉంది. సరే మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. లుంబిని పార్క్కి ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మనం కనిపిస్తున్న దగ్గర నుంచి చెకింగ్ చేసుకొని లోపలికి వచ్చేస్తాం. లోపలికి వచ్చిన తర్వాత 7 గంటలకి ఇక్కడ ఒక లేజర్ షో జరగబోతుంది. దానికోసం అని చెప్పి టికెట్స్ అవన్నీ ఇస్తున్నారు. లేదంటే మనం బోటింగ్కి వెళ్ళిపోవచ్చు. పదండి మనం బోటింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఇటు నుంచి బోటింగ్కి వెళ్ళాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న దగ్గర లేజర్ షో పక్క లోపలికి వెళ్ళాలి రైట్ సైడ్కి. అక్కడ మనకి లేజర్ షో జరుగుతుంది. ఇప్పుడు కనిపించే ప్లేసుల్లో కాదు, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇట్లాగా ఇవి కూడా పెట్టారు, చాలా బాగున్నాయి. తర్వాత ఇది కూడా హైదరాబాద్ తెలంగాణ టూరిజం. మనకి బోటింగ్ యొక్క ఛార్జెస్ ఎలా ఉన్నాయి అనేది దీని మీద పెట్టారు. స్పీడ్ బోట్ అయితే 500 రూపీస్, డీలక్స్ ఫ్యామిలీ బోట్, ఇట్లా అన్ని వెరైటీస్ పెట్టారు. ఇదే టికెట్ కౌంటర్ అనమాట. ఈ టికెట్ కౌంటర్లు తీసుకోవాలి. పర్ హెడ్ 150 రూపీస్ పడింది మనకైతే బోటింగ్కి. లోపల మనం బుద్ధుడి విగ్రహం దాకా వెళ్ళి మళ్ళీ రావచ్చు. ఇది క్యూ లైన్ అనమాట. ఈ గేట్ నెంబర్ 3 గుండా మనం అయితే లోపలికి వెళ్తున్నాము. ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. చాలా చాలా బాగుంది. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కదండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అందరికీ పిల్లలందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇది కనిపిస్తుంది చూడండి, మూన్. ఇది మనకైతే పౌర్ణమి కదా, మూన్ అయితే ఫుల్ మూన్ ఉన్నాడు. పదండి ఇంకా మనం అయితే బోట్ ఎక్కేద్దాం. అయితే బోట్ ఎక్కడం అంతా అదే బాగానే ఉంది కానివ్వండి, వీళ్ళు లైఫ్ జాకెట్స్ అయితే ఇవ్వట్లేదండి. అది చాలా తప్పు. మనమైతే ఇక బయలుదేరడానికి రెడీగా ఉన్నాము. సిగ్నల్ ఇవ్వాలి. సిగ్నల్ ఇవ్వగానే ఒక విజిల్ ద్వారా సిగ్నల్ ఇచ్చాడు. ఆ సిగ్నల్ ఇవ్వగానే మనం అయితే బయలుదేరదాం. ఇదిగోండి కనిపిస్తుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలి. మనం బుద్ధుడి విగ్రహం సెంటర్లో ఉంది కదా. చాలా చాలా బాగా అయితే బాగుందండి. ఈవినింగ్ టైం కదా, లైట్స్ అప్పుడే వేస్తూ ఉన్న టైంలో మనమైతే ఈ బోట్ జర్నీ అయితే చేసాము. చాలా బాగుంది. ఇది కనిపిస్తుంది కదా, ఇండియన్ ఫ్లాగ్. చాలా పెద్దగా ఉంటుంది. ఇది దాదాపు 200 ఫీట్స్ ఏదో హైట్ ఉంటుంది. అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకో బోట్ వస్తుంది. మన బోట్ తీయగానే ఈ బోట్కి అక్కడ పెట్టేస్తారు. మన బోట్కి అయితే సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరదాం. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. నేను వీడియో తీసే పనిలో ఉన్నాను. చూడండి ఇప్పుడు మనకు లాంగ్ లుక్లో ఎలా ఉంది తెలంగాణ సెక్రటేరియట్ అవన్నీ కూడా మీకు చూపిస్తారు. చూడండి ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, సన్సెట్ అవ్వబోతూ ఇప్పుడే లైట్స్ వేస్తూ చాలా బాగుంది. నేను మళ్ళీ వచ్చినప్పుడు కూడా తీశాను, అప్పుడు వీడియో కూడా చూద్దాం. కానీ ఇదిగోండి అంబేద్కర్ స్టాచ్యూ. సేమ్ అంబేద్కర్ స్టాచ్యూ మన విజయవాడలో కూడా ఇది ఏర్పాటు చేశారు. బిర్లా టెంపుల్ ఇక్కడ నుంచి లాంగ్ లుక్లో చాలా చాలా బాగుంది. మీకు వచ్చేటప్పుడు చూస్తాను. ఇంకా లైట్ వెళ్తుల్లో చాలా బాగుంది. కంప్లీట్గా లైట్ ఫెయిల్ అయితే ఇంకా బాగా చక్కగా కనిపించింది లైట్స్ వెళ్తుల్లో తెలంగాణ సెక్రటేరియట్. సముద్రం కాకపోయినప్పుడు కూడా సముద్రంలో మనం ప్రయాణిస్తున్నట్టుగా దూరం నుంచి మనకి చాలా చక్కగా అయితే బాగా కనిపిస్తుంది. తర్వాత హుస్సేన్ సాగర్ వచ్చేసరికి హుస్సేన్ సాగర్ లోతు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మనకు కనిపిస్తుంది కదండి, ఆ బుద్ధుడి విగ్రహం మధ్యలో అయితే బుద్ధ స్టాచ్యూ ఉందో ఆ స్టాచ్యూని తీసుకొచ్చేటప్పుడు అది ఈ నీళ్ళల్లో అయితే ఒకసారి పడిపోయింది. దాన్ని తీయడానికి దగ్గరగా
దాదాపు ఒక 2 మంత్స్ అయితే పట్టిందనేది నాకైతే ఐడియా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. దాదాపు 2 మంత్స్ వరకు ఆ స్టాచ్యూని చాలా బరువు ఉండడం వల్ల అది తీయలేకపోయారు. అనుకోవడమే చాలా రోజులు పట్టింది. మళ్ళీ తీసి ఎట్లయితే అప్పుడు ఎన్టీఆర్ గారి ప్రభుత్వం అనుకుంటా, మళ్ళీ అయితే దాన్ని తీసి ఇక్కడైతే ఇన్స్టాల్ చేశారు. ఫ్రెండ్స్ వచ్చేసాం మనం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి. మేమైతే ఈవినింగ్ టైము అక్కడ ఎండ లేకుండా చాలా చక్కగా ఉంది. సమ్మర్ అయినప్పటికీ కూడా ఈవినింగ్ టైంకి వెళ్ళేసరికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే మేమైతే చూసాము. బుద్ధ స్టాచ్యూ ఇది లైట్స్ డిఫరెంట్ లైటింగ్స్లో వెలుతురులో చాలా చాలా చక్కగా కనిపించింది. మేము ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేయడం కూడా జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను కూడా నేర్చుకోవాలి. కెమెరా ఒకటి కొంచెం స్టేబుల్గా ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ టైం నుంచి. వాక్ చేస్తూ చేయడం వల్ల ఏంటంటే ఇలా వచ్చింది. నేను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సెక్రటేరియట్ ఎలా ఉందో లైట్స్ వెలుతురులో చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా సరదాగా మేము మొత్తం ఒక రౌండ్ అయితే వేసాం బుద్ధ స్టాచ్యూ చుట్టూ. రౌండ్ వేసేసిన తర్వాత మేము మళ్ళీ ఒక 3 బోట్స్ 4 బోట్స్ వెళ్ళిపోయిన తర్వాత, అంటే వస్తూ ఉంటాయి బోట్స్, మన ఈ టూరిస్టులను తీసుకొని వస్తుంటాయి. మళ్ళీ వెంటనే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ మొత్తం తెలంగాణకు సంబంధించిన చరిత్ర అంతా దీని మీద వేస్తారు. కాకతీయుల కాలం నాటి ఈ విగ్రహాలను అయితే దాని మీద మనకైతే చూపించడం జరిగింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మేమైతే ఒక రౌండ్ మొత్తం కంప్లీట్గా ఒక రౌండ్ అయితే వేసి మీకు చూపిద్దామని మొత్తం మేము కూడా చూసాము. మీకు కూడా చూపిద్దామని ఇలాగా వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్. వెరీ నైస్. చాలా చాలా బాగా మాకు నచ్చింది. నెక్స్ట్ ఇక్కడే మేము ఈ పూట అంతా కూడా మనం ఈరోజు ఇక ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మొత్తం ఇక్కడే చాలా వరకు స్పెండ్ చేద్దాం అనుకున్నాము. బట్ వాళ్ళైతే బోట్ వాళ్ళు మమ్మల్ని త్వరగా వచ్చేయమని చెప్పి పిలవటం జరిగింది. ఇక్కడైతే చాలాసేపు స్పెండ్ చేసాము. తర్వాత వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. చెప్పాను కదా, తెలంగాణకు సంబంధించిన అన్నీ కూడా తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి దానికి ముందు పూర్వ చరిత్ర మొత్తం దీని మీద అయితే వాళ్ళు ఇక్కడ ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఎవరు ఇక్కడ దీన్ని సందర్శించారు, దలైలామా కూడా వచ్చారని చెప్పి ఇక్కడ అయితే పెట్టారు బోర్డు. బుద్ధ స్టాచ్యూ డిఫరెంట్ లైటింగ్స్ మేము చెప్పాం కదండి. మీ వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరి వెళ్దాం. దీని తర్వాత మేము బిర్లా టెంపుల్ని అయితే సందర్శించాము. బట్ అయితే బిర్లా టెంపుల్లోకి వీడియో అయితే నాట్ అలౌడ్ అనమాట. అందువల్ల మీకు ఈ వీడియో చూపించలేను నేను. అక్కడికి కూడా వెళ్ళాము. ఇది అయిపోగానే మేము బోట్ నుంచి బయటకు వచ్చేసి మేమైతే బిర్లా టెంపుల్ని అయితే చూడడం జరిగింది. చెప్పాను ఫ్రెండ్స్, సెల్ఫీ వీడియోస్ ఇవన్నీ తీసుకొని మాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఈవినింగ్ టైంలో రావడమే బెస్ట్. మీరు కూడా అట్లా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా వెళ్ళదలుచుకుంటే కనుక ఈవినింగ్ టైంకే వెళ్ళడానికి చాలా వరకు మీరు ప్రయత్నించండి. ఇదిగోండి తెలంగాణ సెక్రటరీ, అక్కడి నుంచి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బాయ్. పదండి ప్యాకప్. అప్పటికే మాకు బోట్ వాళ్ళు
3 టైమ్స్ చెప్పారు, రండి 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 అని. అంటే మనం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, బట్ మా బోట్లో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. మన తర్వాత నెక్స్ట్ రోజున మేము గోల్కొండ ఫోర్ట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ వీడియో మీకు పెడుతున్నాము. మేము వచ్చేటప్పటికైతే గోల్కొండ ఫోర్ట్ టైమింగ్స్ అయితే మాత్రం క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. 4 లోపు అయితేనే అలౌ చేస్తారంటే ఇంక తర్వాత లేదు. చీకటి పడితే పైన ఇబ్బంది అని చెప్పి పైన కొండ మీద దాకా వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళైతే అలౌ చేయట్లేదు. ఓన్లీ 4 o'clock వరకు. మేము వచ్చేసరికి 5 అయిపోయింది. సో ఇంకా మాకు గోల్కొండ ఫోర్ట్ క్యాన్సిల్ అయిపోయింది. సరే, ఈ టైంలోనే లేజర్ షో ఈవినింగ్ 6 నుంచి లేజర్ షో ఒకటి ఉంటుందని చెప్పారు. అందువల్ల మేము దానికి వెళ్దామని చూసాము. అవి కూడా మేము అందరూ వెళ్ళలేదు ఫ్రెండ్స్, మేము ఇద్దరు వెళ్ళాము. టికెట్ ప్రైస్ అయితే మాత్రం వాయించేస్తున్నాడు, 150 రూపీస్ పర్ హెడ్. లోపలికైతే వచ్చేసాము. ఈ ఫోర్ట్ యొక్క వాల్ చూడండి ఎంత హైట్ కట్టారు. అప్పట్లో ఎవరు కూడా వచ్చి దాడి చేయకుండా ఉండడం కోసం ఎంత హైట్ కట్టారు చూడండి. దాదాపు ఒక 25 feet దాకా ఉంది. ఇలా వెళ్ళిపోవాలి మనం లేజర్ షో కోసం. లేజర్ షో కూడా మొత్తం చాలా అద్భుతంగా జరిగింది. దాదాపు అది ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంది లేజర్ షో టైమింగ్ వచ్చేసరికి. ఫారినర్స్ వచ్చారు ఇక్కడికి, మన ఇండియన్స్ వచ్చారు, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు చాలామంది వచ్చారు ఇక్కడికి. కాకపోతే సాడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ దోమలు ఉన్నాయి ఫ్రెండ్స్. నైట్ టైం కదా, ఓపెన్ ప్లేస్ అయిపోయేటప్పటిసరికి దోమలు ఉన్నాయి. చాలా కుట్టినాయి అనమాట. ఆ తర్వాత ఎప్పటికో వాళ్ళు దోమలు వెళ్ళిపోవటానికి 2 ధూప్ స్టిక్స్ లాంటివి పెట్టారు. ధూప్ స్టిక్స్ పెట్టిన తర్వాత కొంతమేరకు తగ్గినాయి. స్ట్రక్చర్ అయితే గోల్కొండ ఫోటో ఇదిగోండి. ఇదే మనకి ఈ ప్రొజెక్టర్స్ ద్వారానే మనకైతే లేజర్ షో అయితే వేస్తారు ఇప్పుడు. ఆ వాల్స్ మీద లేజర్ షో అయితే జరుగుతుంది. ఈ వాల్స్ మీద మనకి లేజర్ షో వేస్తారు. మీరు చూడండి, ఈ వాల్స్ మీద మేము వెళ్ళేప్పటికీ లైటింగ్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. మేము ఎంతవరకు తీయగలిగానో అంతవరకు తీశాను. నెక్స్ట్ వచ్చేది మనకి లేజర్ షో. ఒకసారి లేజర్ షో మొత్తం కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చైర్స్ వేసి మనకైతే కూర్చోబెట్టారు. ఇదంతా ఓపెన్ ప్లేస్. పూర్తిగా లైటింగ్ అయితే వెళ్ళిపోవాలంట. వెళ్ళిపోయిన తర్వాతనే లేజర్ షో అయితే మనకు బాగా కనిపిస్తుందని వాళ్ళు అప్పుడు దాకా వేయలేదు. మేము చాలాసేపు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మేము చాలాసేపు వెయిట్ చేసాము. షో అయితే మాత్రం హాఫ్ అన్ అవరే, బట్ మేమైతే వెయిట్ చేయాల్సి వచ్చింది లేజర్ షో కోసం. స్ట్రక్చర్ ఎంత బాగుందో. ఇది పూర్తిగా లేదండి, అప్పట్లో దీన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇక మన లేజర్ షో అయితే స్టార్ట్ చేసేసారు. కులీ కుతుబ్ షా గురించి, తర్వాత కాకతీయుల రాజుల కాలంలో వాళ్ళు పరిపాలించారు గోల్కొండ ఫోర్ట్ని. ఆ తర్వాత నిజాం పరిపాలనలోకి ఎలా వచ్చింది, ఆ రాజుల గురించి అది మొత్తం కూడా దీంట్లో అయితే మాత్రం చాలా చక్కగా వివరించారు. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. మీరు కనుక గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళదలుచుకుంటే మీరు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళి మీరు 3 అలా వెళ్తే మీరు గోల్కొండ ఫోర్ట్ డే టైంలో ఎలా ఉంటుందో చూసుకున్న తర్వాత ఈ లేజర్ షోకి కూడా మనమైతే వెళ్ళచ్చు. లేజర్ షో వచ్చేసరికి 6:30కి అలా స్టార్ట్ అవుతుంది. 5:30కి స్టార్ట్ అవుతుంది మనకి. ఈ లేజర్ షో కూడా చూసుకొని మీరైతే వెయిట్ చేయొచ్చు. అలా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే వీడియో అయితే ఎంజాయ్ చేసేయండి. ఇది హైదరాబాద్ ట్రిప్లో మన సెకండ్ డే. ఏమేమి సందర్శించాము ఇవన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. जंग से बड़ी है जंग की तैयारी, एकजुट रहेंगे तो पड़ेंगे हम भारी। जंग से बड़ी है जंग की तैयारी,
Kakatiya rulers fought with great bravery and valor for many decades to defend Warangal and Golconda. Shah, a viceroy of the Delhi Sultanate, laid the foundation of the Bahmani Sultanate in the Deccan. The 14th Bahmani king Muhammad Shah's royal court is giving a warm welcome to Quli Qutb Shah from the Persian city of Hamdan. Quli Qutb Shah becomes a Subedar, an important military officer of the Bahmani kingdom. Impressed by his working style and abilities, he is made Qutbul Mulk, or Governor of Telangana, with the Sultan of Subai Telangana. This Sultanate will henceforth be known as Qutb Shahi Sultanate. Qila'e Golconda will be our capital. For public use inside the fort in a properly planned way. Spread over a radius of 7 kilometers, the fort has 8 who had to take refuge under the Ramrai of the Vijayanagar Empire. In person. Ibrahim Quli was blessed with a son named Muhammad Quli. In his young years, Muhammad Quli met Bhagmati of Chincharan village, which is across the Musi River, deeply in love. His father Ibrahim Quli realized that for the betterment of the Sultanate, he should not oppose their union. Golconda, whose crimson red dawn awaits the first shining rays of the sun, which will illuminate these hills of granite, making Fort Golconda shine.